హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో అందరికీ ఉపయోగపడేలాగా చాలా మంచి టిప్స్ ఉన్నాయండి. వీడియోని అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. నమస్తే అండి, వెల్కమ్ టు విలేజ్ ఐడియాస్. ముందుగా నేను ఒక బియ్యం సంచిని అయితే తీసుకున్నానండి. ఈ బియ్యం సంచి పైన చూసినట్లయితే రామ్ ఉంది, ప్రింటింగ్ ఇలా వేసి ఉందండి. ఇది చూడగానే చాలా బాగుందనిపించింది. నాకైతే మంచి ఐడియా చేద్దాం అనిపించిందండి. ఈ బియ్యం బస్తాన్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుంటున్నాను. పై కూడా స్ట్రైట్గా ఇట్లా ఎక్కడా కూడా క్రాస్ లేకుండా స్ట్రైట్గా కట్ చేసుకుంటున్నానండి. కింద వైపుని చూసినట్లయితే కొంచెం రౌండ్ షేప్ కరువు తిరిగేలాగా కట్ చేసుకుంటున్నాను. ఈ కింద నేమ్స్ ఉన్నాయి కదండి, ఆ నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కనబడకుండా నేను ఇక్కడ గిఫ్ట్ పేపర్ని ఇలా ఈ సైజులో కట్ చేసుకొని తీసుకున్నానండి. నేమ్ ఉన్నంత సైజు వరకు దీన్ని ఇలా గ్లూ అప్లై చేసి అంటించేసుకుంటున్నాను. పైన కూడా చూసినట్లయితే నేమ్స్ ఉన్నాయండి, అక్కడ కూడా ఆ నేమ్స్ వరకు ఇలా గిఫ్ట్ పేపర్ అంటించుకుంటున్నాను. ఇప్పుడు మిడిల్లో మనకి ఎల్లో కలర్ ఇంకా రెడ్ కలర్ దగ్గర నేమ్స్ కనబడుతున్నాయి కదండి, ఇంకా కింద బ్లూ కలరు, అక్కడ నేను ఎల్లో కలర్ దగ్గర ఎల్లో కలరు, ఇంకా రెడ్ దగ్గర రెడ్, అట్లా కలర్స్ వేసేసుకుంటున్నాను. కింద బ్లూ కలర్ ఉంది కదండి, అక్కడ కూడా నేను బ్లూ కలర్ వేసుకుంటున్నాను. ఇక్కడ ఎల్లో పెయింట్ వేసిన తర్వాత కూడా మనకి బ్లాక్లో నేమ్స్ కనబడుతున్నాయండి, అందుకే నేను ఇక్కడ 2 టైమ్స్ వేసుకున్నాను పెయింట్. ఇప్పుడు వైట్ కలర్ పెయింట్ తీసుకున్నాను. చిన్న సన్నటి బ్రష్ ఉంటుంది కదండి, ఆ బ్రష్తో నేను ఇలాగా జై శ్రీరామ్ అని రాసుకుంటున్నానండి. నేను ఇక్కడ హిందీలో రాసుకుంటున్నాను, తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మనకి నచ్చినట్టుగా రాసుకోవచ్చు. నేమ్స్ రాయడం రాని వాళ్ళైతే ఓం కానీ లేదంటే స్వస్తిక్ గుర్తులు కానీ వేసుకోవచ్చండి. ఇలా కంప్లీట్ అయిన తర్వాత కవర్ రోల్స్కి ఇలాంటి రోల్స్ వస్తూ ఉంటాయి కదండి, ఒకటి తీసుకున్నాను నేను. ఇక్కడ మనకు కావాల్సిన సైజ్ చూసుకొని మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బియ్యం సంచిని వెనక్కి తిప్పి ఈ కవర్ రోల్ని ఇలా సంచితో కలుపుతూ పైనుంచి ఇలా రోల్ చేస్తూ కింద వైపున ఇలా గ్లూ అప్లై చేసుకుంటున్నానండి. మీ దగ్గర గ్లూ లేకపోయినట్లయితే నార్మల్గా టేపులు ఉంటాయి కదండి, టేప్ కూడా వేసుకోవచ్చు. లేదంటే ఫెవిక్విక్ ఉంటుంది కదండి, 5 రూపీస్, అదైనా అంటించుకోవచ్చు. కింద వైపు మనం కట్ చేసుకోగా మిగిలిన దాన్ని కింద వైపు అంటించుకుంటున్నానండి. ఇలా ఉలెన్తో హ్యాంగింగ్స్ రెడీ చేసుకున్నాను. ఈ హ్యాంగింగ్స్ని కింద వైపు ఇలా అటాచ్ చేసుకుంటున్నాను, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. మీ దగ్గర లేసులు ఉంటే లేసులు కానీ మీకు నచ్చినవి అంటించుకోవచ్చు. చూడండి, ఇలా రెడీ అయింది. ఈ పైన మనకి లోపలి కవర్ రోల్ ఏదైతే పెట్టుకున్నామో దాంట్లో ఇలా తాడుని ఎక్కించుకొని ముడి వేసుకుంటున్నానండి, అంటే మనం గోడకి తగిలించుకోవడానికి వీలుగా ఉంటుందని. చూడండి, నేను ఇక్కడ స్టార్టింగ్ డోర్ ఎంట్రన్స్లో ఇలా పెట్టుకున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, నాకైతే ఇది బాగా నచ్చింది. నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి పాత క్యాలెండర్స్ ఉంటాయి కదండి, దేవుని ఫోటోలు ఉన్న క్యాలెండర్ని తీసుకున్నాను. ఇదైతే లాస్ట్ ఇయర్ దండి. ఈ క్యాలెండర్ పైన దేవుని ఫోటో ఉంది కదండి, ఈ ఫోటోని ఇలా కట్ చేసి తీసుకున్నాను. నా దగ్గర అయితే రాముల వారి ఫోటో అయితే లేదండి, అందుకని ఇలా కట్ చేసి తీసుకున్నాను. ఎడ్జెస్ని కరెక్ట్గా కట్ చేసుకొని ఇలా కార్డ్బోర్డ్ పైన సరిపడా సైజులకి కట్ చేసుకుంటున్నాను. గ్లూ అప్లై చేసుకొని ఈ ఫోటోని అంటించుకొని చివరి వైపున ఎడ్జెస్ ఉన్నాయి కదండి ఈ కార్డ్బోర్డ్కి, ఈ ఎడ్జెస్ అనేవి కనబడకుండా టేప్ వేసుకుంటున్నాను. చూడండి, ఇట్లాగా ఈ ఫోటో కూడా ఓడకుండా ఉండిద్ది ఇలా టేప్ వేసుకున్నట్లయితే. ఇలా 4 వైపులా కూడా సేమ్ ఇట్లాగే నేను టేప్ వేసి అంటించేసుకుంటున్నాను. చూడండి, ఇట్లాగా. ఇప్పుడు దీన్ని ఇలా మనం గోడకు పెట్టుకోవాలంటే డైరెక్ట్గా అలా గోడకు పెట్టేసుకోవచ్చు. లేదు అంటే ఎక్కడైనా నిలబడినట్టు పెట్టాలి అంటే మాత్రం చూడండి, ఇలా ఒక అట్టముక్కను తీసుకున్నాను. అట్టముక్కని ఇలా వెనక్కి కొంచెం వంచుకొని గ్లూ అప్లై చేసి బ్యాక్ సైడ్ ఇలా అంటించుకుంటున్నాను. చూడండి, ఇట్లాగా. మీరు ఇక్కడ దేవుని ఫోటోనే కాదండి, మీ పిల్లల ఫోటోలు అట్లాంటివైనా అంటించుకొని పైన ట్రాన్స్పరెంట్ షీట్ వేసుకోవచ్చు, దుంపడకుండా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ ఐడియా వచ్చేసి ఒక లైజాల్ బాటిల్ని తీసుకున్నానండి, ఖాళీది. ఈ బాటిల్కి ఉన్న స్టిక్కర్ని రిమూవ్ చేశాను. ఇప్పుడు మార్కర్తో చూడండి ఇలా డిజైన్ లాగా గీసుకుంటున్నానండి. మీరు ప్లెయిన్గా అయినా కట్ చేసేసుకోవచ్చు, ఇలా రాదు అనుకునే వాళ్ళు ప్లెయిన్గా అయినా కట్ చేసేసుకోవచ్చు. ఈ బాటిల్ని డిజైన్ గీసుకున్న విధంగా కట్ చేస్తున్నాను. ఈ కట్ చేసిన దానిపైన మీరు కలర్ అయినా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ గిఫ్ట్ పేపర్ని అంటించుకుంటున్నాను. చూడండి, ఇట్లాగా ఈ వెనక వైపున కింద ఉన్న ఎడ్జెస్ మొత్తం కట్ చేసుకొని లోపలికి అంటించేసుకుంటున్నాను. ఈ పైన కూడా డిజైన్ లాగా కట్ చేసుకున్నాం కదండి, అలా డిజైన్ లాగా నేను కట్ చేసుకున్నాను ఈ పేపర్ని. చూడండి, కింద వైపున నేను ఇక్కడ స్టోన్ లేస్ ఉంటాయి కదండి, ఈ స్టోన్ లేస్ని అంటించుకుంటున్నాను. ఇలా ప్లెయిన్గా ఉంచుకున్నా బాగానే ఉంటుందండి, నా దగ్గర లేస్ ఉందని అంటిస్తున్నాను. ఈ ఫ్లవర్స్ మధ్యలో చిన్నవి బీడ్స్ అంటిద్దామని చెప్పి అనుకున్నాను. ఇలా గ్లూ అప్లై చేసి చిన్న బీడ్స్ని అంటించేసుకున్నాను. అంతేనండి, రెడీ అయిపోయింది. ఈ డబ్బాను ఆర్గనైజర్లా యూజ్ చేసుకోవచ్చండి.
పిల్లలు వాడుకునే పెన్లు పెన్సిల్స్ కానీ లేదంటే కిచెన్లో స్పూన్స్ కానీ ప్లాంటర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రిమోట్స్ పెట్టుకునే రిమోట్ హోల్డర్ లాగా యూస్ చేస్తున్నాను. చూడండి, ఈ ఐడియా కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ 4th ఐడియా వచ్చేసి, మనం ఇందాక కట్ చేసుకున్న లైజల్ బాటిల్కి మూత ఉంది కదండి, ఈ మూతను తీసుకున్నాను. ఈ మూతకి ఈ మిడిల్లో ఉన్న భాగాన్ని ఇలా మేకుని వేడి చేసి మిడిల్లో ఉన్న భాగాన్ని తీసేస్తున్నానండి. చుట్టూ హోల్స్ పెట్టేసి ఇలా భాగాన్ని సపరేట్ చేసుకుంటున్నాను. మీరు చాకుంటే చాకునైనా వేడి చేసి తీసుకోవచ్చండి. ఇప్పుడు డబల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదండి, ఈ టేప్ని కట్ చేసి ఈ మూతకు అంటించుకుంటున్నాను. టేప్ కనుక లేనట్లయితే బయట ఫెవిక్విక్ అమ్ముతారు కదండి, 5 రూపీస్ది, ఆ ఫెవిక్విక్ అయినా యూస్ చేయొచ్చు. హాట్ గ్లూ కూడా యూస్ చేయొచ్చు. ఇంకా బయట నుంచి నార్మల్ టేప్ కూడా వేసుకొని గోడకు అంటించవచ్చండి. చూడండి, ఇలా గోడకు అంటించేసి పైనుంచి ఇలా లైటర్ పెట్టేసుకుంటున్నాను. లైటర్ పెట్టుకోవడానికి ఈ ఐడియా అయితే బాగా నచ్చిందండి. మీకు కూడా ఈ ఐడియా నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ ఐడియాస్లో మీకు ఏ ఐడియా అయితే బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.